టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 సెప్టెంబర్ 22 నుండి 28 వరకు వార ఫలితాలు. ఈ వార ఫలితాలు ఈ వీడియోలో 4 రాశుల వారికి పార్ట్ 1, 2 చెప్పడం జరిగింది. ఇది పార్ట్ 3లో ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు 4 రాశులు చర్చించడం జరుగుతుంది. అయితే ఖగోళంలో గ్రహాలు ఎట్ ప్రజెంట్ మిథునంలో గురువు, సింహరాశిలో శుక్రుడు బుధుడు, కన్యలో రవి బుధులు, కుంభరాశిలో రాహువు, మీనంలో వక్రించిన శని. ఇది సంచార గ్రహాల స్థితిగతులు. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యారాశిలో, తులారాశిలో, వృశ్చిక రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు ఈ వారంలో. అయితే ముందుగా చెప్పుకున్నట్టు ఈ వీడియోలో 4 రాశులు కదా. అయితే ముందుగా ధనస్సు రాశి. ముందుగా ఒక చిన్న విన్నపం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ధనస్సు రాశిని అనుసరించి చంద్రుడు ఈ వారంలో 10వ స్థానం, 11వ స్థానం, 12వ స్థానం మీదుగా సంచారం చేస్తున్నాడు. అంటే ధనుసు రాశి వారికి చంద్రుడు 10, 11, 12 రాశుల మీద. అయితే 3లో రాహువు, 7లో గురు, బుధ, రవిలు, 11లో కుజ ప్లస్ చంద్ర గ్రహాల అనుకూలతలు ఈ వారంలో వీరికి బాగున్నాయి. సాధారణ ఫలితాలే ఆశించేదే అయినా కానీ కొన్ని ఫలితాలకి మెరుగ్గా ఉంటాయి, కొన్ని ఫలితాలు అధమంగా ఉంటాయి, మిశ్రమంగా ఆశించవచ్చు. ఇక ఈ వారంలో వీరికి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. గత కొద్ది రోజులుగా ఉన్న దాని మీద కొంత కూడా మెరుగుగా ఉంటుంది అని చెప్పచ్చు. ఇక వృత్తిపరమైన జీవితంలో మంచి ఫలితాలు. ఇక 10లో రవి బుధ, 11లో కుజ, 3లో రాహు, ఈ మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పచ్చు. వృత్తిప్రదంగా పురోభివృద్ధి అని చెప్పచ్చు. వీరి కృషికి గుర్తింపు, కొత్త అవకాశాలు రావటానికి అనే దానికి కూడా ఈ విధమైన గ్రహస్థితి దోహదపడుతోంది ఈ వారంలో. వీరికి మంచి అవకాశాలు, నూతన అవకాశాలు అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా అయితే కనుక వ్యాపారస్తులు మంచి లాభాలను పొందుతారు. ఆర్థికంగా పురోగతి అయితే బాగుంటుంది ఈ వారంలో అని చెప్పచ్చు. నూతన పెట్టుబడులకి కూడా రాబడి పొందే అవకాశాలు ఈ వారంలో మెండుగా కనిపిస్తున్నాయి. అయితే ఈ ధనుసు రాశి వారు ఈ వారంలో ఆడంబర ఖర్చులకి బదులు కొద్దిపాటి సేవింగ్స్కు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. వీరు ఆర్థిక మాంద్యం ఏర్పడకుండా ఉండాలి అంటే కనుక గత అనుభవాల నుంచి వీరు సేవింగ్స్కి దృష్టి పెట్టాలి అనేది సూచన. ఇక కుటుంబ సంబంధాలకి, ప్రేమ జీవితంకి పరస్పర అవగాహన అవసరం. శుభకార్యాలలో కూడా ఈ వారంలో పాల్గొనేది ఉంటుంది. ఇంకా ఈ ధనుసు రాశి వారికి ఆరోగ్యం సాధారణంగా స్థిరంగానే కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా విశ్రాంతి, వ్యాయామం తీసుకోవడం ఎక్కువగా సూచిస్తుంది గోచారం. ఇక నూతన విషయాలు నేర్చుకునేందుకు కానీ, స్నేహితులతో ఆనందంగా గడపటానికి కానీ మీరు మీ అభిప్రాయాలని నిజాయితీగా పంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయంలో స్పష్టత అనేది కావాలి మీకు. ఇక ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా చాలా అనుకూలతలే ఉంటాయి. ఎందుచేతనంటే 10లో రవి దిగ్బలం చెందుతాడు కాబట్టి లాభంలో కుజుడు వల్ల పదవులు, ఆస్తి, ఆర్థిక లాభాలు వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలు ఉంటాయి. అలాగే విదేశీ సంబంధ విషయాలకి, విద్యార్థులు, హైయర్ ఎడ్యుకేషన్ వారికి, విదేశీ విద్య కోరుకునే వారికి వీరందరికీ కూడా విద్యా విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం అని చెప్పచ్చు. అయితే వ్యాపార నిమిత్తం ప్రయాణాలు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సూచన ఎందుకంటే మతపరమైన యాత్రలకి సూచిస్తుంది గోచారంలో. అటు వ్యాపారపరంగా ప్రయాణాలు కలిగినప్పుడు ఈ మనిషి సందిగ్ధంలో పడటం జరుగుతుంది, కొంచెం ఒత్తిడికి లోనవటం జరుగుతుంది. కాబట్టి మతపరమైన యాత్రలకి ప్రాధాన్యత ఇచ్చి వ్యాపార ప్రయాణాలని కొంచెం వాయిదా వేసుకోవటం మంచిది ఈ ఆరోగ్యరీత్యా అనేది చెప్పడం జరుగుతుంది.
ఇక నిర్ణయాలు చేసే ముందు కుటుంబంతో చర్చించాలి, లేదంటే ఇబ్బందులు ఎదురవ్వచ్చు అనేది సూచిస్తుంది. ఈ విధమైన లాభాలు ఉన్నాయి. 1, 2 మైనస్ పాయింట్లు తప్పక ధనుసు రాశి వారికి మ్యాక్సిమం మంచి ప్రయోజనాలే ఈ వారంలో సూచించడం జరుగుతోంది గోచారం ప్రకారం. ఇక ఈ వారంలో వీరు పరిహారంగా శని ధ్యానం చేయడం శుభకరం. ప్రతిరోజు కూడా నువ్వుల దానం ఇవ్వడం వలన శనిగ్రహం అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. వీలైన వారు ఈ పరిహారాన్ని పాటించిన ఇంకా మంచి ఫలితాలకి అవకాశం ఉంటుంది అనేది చెప్పటం. ఇక తదుపరి మకర రాశి. ఈ మకర రాశి నుండి 9, 10, 11 భావాల మీదుగా ఈ వారం చంద్రుడు సంచారం చేస్తున్నాడు ఈ మకరం వారికి. అయితే శని, శుక్ర, 10లో కుజ ప్లస్ చంద్రబలం వెరసి 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో వీరికి 4 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి. అయితే ఫలితాలకి చెప్పాలంటే కనుక చూస్తే మిశ్రమంగా ఉండేదానికి ఆస్కారం కనిపిస్తుంది ఫలితాలు ఈ వారంలో వీరికి. ఈ వారంలో ఉద్యోగంలో అనుకోని మార్పులకి ఇబ్బందులతో ఎదురయ్యేది ఉండేది ఆస్కారం కనిపిస్తోంది ఈ మకర రాశి వారికి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నం చేసి అధిగమిస్తారు అనేది చెప్తుంది. కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆ ఇబ్బందుల్ని ఈ వారంలో జాగ్రత్తగా దాటుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులకి చేర్పులకి ఉంటుంది కాబట్టి దానికి మీరు మానసికంగా తీసుకోకుండా మంచిగా స్పోర్టివ్గా తీసుకుని ఉండండి అనేది చెప్పటం. వ్యక్తిగత అవసరాలకి కోరికలు ఆశయాలు మధ్య సమతుల్యం పాటించకపోతే మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఈ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ఆశయాలు వేరు, వ్యక్తిగత అవసరాలు వేరు. ఈ రెండింటినీ సాధించుకోవాలంటే కనుక కొంచెం మానసికంగా ఒత్తిడి అనేది ఫీల్ అవుతారు. వ్యాపారంలో ఉన్నవారు సన్నిహితులు, స్నేహితుల నుండి అయినా సరే వారి సపోర్టుతో నూతన వెంచర్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ప్రారంభించవచ్చు. దానికి అనుకూలంగా కనిపిస్తుంది. వారి సలహాయం కోరిన మీకు ఈ వారంలో లభిస్తుంది అనేది చెప్పచ్చు. అలాగే సన్నిహితుల ద్వారా కూడా మోసపోయేది కూడా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. వారితో మద్దతు తీసుకుని వారి సహాయంతో ప్రాజెక్ట్స్ ప్రారంభించే అవకాశం కల్పిస్తుంది. అలాగే సన్నిహితుల ద్వారా మోసపోయేది కూడా ఉంటుంది కాబట్టి ఈ వ్యవహారంలో సరైన నిర్ణయాలు, సలహా సంప్రదింపులతో ముందుకు సాగాల్సి ఉంటుంది అనేది సూచన ఈ గోచారంలో. ఆర్థిక విషయాలకైతే తొందరపడి నిర్ణయాలు చేయరాదు ఈ వారంలో వీరు. ఆరోగ్యం ఈ వారం సాధారణంగా ఉంటుంది. మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంగా విశ్రాంతిని పొందాలి. కొందరు కీళ్ల నొప్పులు, వెన్ను నొప్పులతో బాధపడేది సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆసుపత్రి ఖర్చులు కూడా సూచిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్యపరంగా అనేది సూచించటం. అలాగే ముఖ్యంగా మరొక సూచన ఏంటంటే కనుక డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాహన ప్రమాదాలకి అవకాశం ఉంది ఈ మకర రాశి వారికి. ఇక కుటుంబ సమస్యలకి కూడా ఉండే వాటిని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఓపికగా ఉండాలి ఈ వారంలో వీరు. ఈ వారం మీ సంతానం గురించి కొంత ఆందోళన చెందేదైతే కనిపిస్తుంది. వారి విషయంలో దృష్టి పెట్టండి, కొంచెం పరిశీలించండి ఆ విషయాలు. వ్యాపారవేత్తలకి ప్రభుత్వ సంబంధిత లావాదేవీలకి కూడా ఈ వారంలో అనుకూలం లేదు. సపోర్టు సమాచారం వారి నుంచి ఏ విధంగా ఏ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినా కానీ మీకు అంత సులభ రీతిలో పనులు జరగవు అనేది సూచిస్తుంది. అయితే విద్యార్థులకి ఈ వారంలో వీరు కొత్త అధ్యయనాలు విషయాలు నేర్చుకునే దానిపై ధ్యాస పెడతారు. అది గ్రహ గోచారం గోచరిస్తోంది కాబట్టి వీరు ఈ విధమైన దిశగా పయనించాల్సి ఉంటుంది విద్యార్థులు అనేది సూచించడం. ఇక వివాహ జీవితంలో ఆనందంగా ఉండేది ఉంటుంది. కలిసి ప్రయాణాలు చేసేదానికి మంచి అనుకూలంగా ఈ వారం ఇద్దరి మధ్య మంచి ప్రేమ సంబంధం బలోపేతం అయ్యేది ఉంటుంది అనేది సూచిస్తుంది గోచారంలో. ఇక ఈ వారంలో వీరు చేసుకోతగ్గ పరిహారాలు, వినాయకుడిని పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. శనివారం నాడు శని భగవానునికి తైలాభిషేకం చేయడం వల్ల ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయి అనేది
చెప్పటం జరుగుతుంది. ఈ విధంగా కొన్ని ప్రతికూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మిశ్రమంగా కంటే కూడా కొంచెం అదమంగానే ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో వీరు తగు జాగ్రత్తలు తీసుకుని ఈ పరిహారాలు చేసుకున్న కొంచెం సానుకూలంగా ఉండే వాతావరణం ఆశించవచ్చు ఈ మకర రాశి వారు అనేది సూచించటం. ఇక కుంభరాశి. ఈ కుంభరాశి నుండి 8, 9, 10 రాశుల మీదుగా ఈ వారం చంద్రుడు సంచారం ఉంటుంది. ఇక 5లో గురు అనుకూలం, బుధుడు 8లో అనుకూలం. వారాంతంలో చంద్రుడు ఒక మాదిరిగా యోగించేది తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి ఈ వారంలో ఈ కుంభరాశి వారికి. వీరికి కుంభరాశి వారికి ఏలినాటి శని 3వ దశ. ఈ కొంచెం జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రతి వారం ప్రతి మాసం కూడా ఈ ఏలినాటి శని పూర్తయ్యేదాకా. ఇక ఈ వారంలో మీకు అనుకూలంగా ఉండే విషయాలు ఏంటంటే కనుక ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడే అవకాశం ఉంటుంది. దానికి లోటు లేకుండా గడిచిపోతుంది. భవిష్యత్తు ఆలోచనలతో సేవింగ్స్ లేదా పెట్టుబడులకి మంచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. ఆదాయం ఉంది కదా అని విపరీతంగా ఖర్చు పెట్టేసుకునే యోగం ఉంటుంది. కాబట్టి ఈ కుంభరాశి వారికి దీని మీద దృష్టి పెట్టి వాళ్ళు భవిష్యత్తుకై దాన్ని సేవింగ్ కానీ పెట్టుబడిలో కానీ డిపాజిట్స్లో రూపంలో కానీ సేవ్ చేయాల్సి ఉంటుంది. ఆడంబరాలకు ఎక్కువగా ఖర్చు చేసేది ఉంటుంది ఈ కుంభరాశి వారు. కాబట్టి ఈ ఆర్థిక విషయాలపై దృష్టి ఎక్కువగా పెట్టండి. ఈ వారంలో పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. వాటిని ఎదుర్కొనేది అధిగమించే ప్రయత్నం చేయండి. ఎక్కువగా ఫలితాలు నాకు ఏలినాటి శని జరుగుతుంది కదా అంతేలే అనుకోకుండా బద్ధకంని విడిచిపెట్టి వీరు ఎదురయ్యే సమస్యలను ఎదురీదాలి అనేది వీళ్ళు చేయగలుగుతారు. కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నం చేయండి. అనవసరమైన మాటల వ్యయం అనేది నోటి నుండి మాటలు జారకండి, జాగ్రత్త పడండి. అనవసర తగాదాలు ఏర్పడేది సూచిస్తుంది. కాబట్టి ఆచితూచి మాట్లాడాలి అనేది సూచిస్తుంది. ఈ విధమైన ఎక్కువగా గొడవలకి ఆస్కారం కనిపిస్తుంది వీరి కుంభరాశి వారికి. కొత్త వ్యాపారాలు ప్రాజెక్ట్స్ మంచి లాభదాయకంగా సూచిస్తుంది. అయితే వీరికి ఈ వారంలో వివిధ ఆదాయ మార్గాలు అయితే బాగానే కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలకైతే ఏమీ లోటు ఉండదు అనేది చెప్పటం. ఆరోగ్యం అయితే సాధారణంగా మెరుగ్గా ఉన్న ఆహార నిద్ర సమస్యలతో బాధపడేది ఉండొచ్చు ఈ కుంభరాశి వారు. ఎక్కువగా ఆరోగ్యం అయితే సాధారణంగా మామూలుగానే ఉన్న నిద్రపోకపోవటం, ఆహార నిద్ర సమయాల్లో క్రమబద్ధమైన క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల కూడా ఈ బాధలు అనేది ఎక్కువ అవుతాయి. ఈ వారంలో అధిక ఖర్చులు సూచిస్తున్నాయి, తగ్గించాలి. లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు పడే ఆస్కారం ఉంటుంది భవిష్యత్తులో. అయితే స్నేహితుల సన్నిహితుల సలహాలు పాటించిన ప్రయోజనకరంగా ఉంటుంది సొంత నిర్ణయాల కంటే కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక కుటుంబం నుండి అయితే మద్దతు అయితే ఉంటుంది, కుటుంబ సభ్యులతో బాగానే ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే వివాహం కోసం ఎదురు చూసేవారు ఈ విషయాలు ముందుకు సాగేందుకు అనుకూలంగా ఉంటుంది ఈ వారం అనేది సూచించడం జరుగుతుంది. అలాగే ప్రేమ సంబంధాలలోనూ జీవిత భాగస్వామితో కూడా గొడవలకి ఆస్కారం పరిష్కరించుకోవాల్సి ఉంటుంది నిదానంగా. ఇక వీరి బంధంలో మాత్రం కొంచెం అవకతవకలు గొడవలు ఎక్కువగా ఆస్కారం సూచిస్తుంది ఈ కుంభరాశి వారికి. ఈ ఏలినాటి శనిలో ఈ విషయాలు రాహువు రాశిలో ఎదురుగుండా కేతువు ఇప్పుడు శుక్రుడు. కాబట్టి ఈ కుంభరాశి వారికి కొంచెం దంపతుల విషయంలో ఉద్రిక్తతలే కనిపిస్తున్నాయి. ఇక విద్యార్థులు ముఖ్యంగా పోటీ పరీక్షలకు ఉన్నత విద్యకి ఉన్నవారు బాగా రాణించేది ఉంటుంది ఈ వారంలో. పంచమంలో గురువు చాలా అనుకూలమే ఈ హైయర్ ఎడ్యుకేషన్కి కానీ అనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా మాట పట్టింపులకి అవకాశం తగ్గించుకోవాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి కుటుంబ సఖ్యతకి ఎక్కువగా ప్రయత్నించండి. తొందరపడి నిర్ణయాలు అవాయిడ్ చేయాలి.
ప్రయాణాలలో శారీరక శ్రమ, డబ్బు నీళ్లలా ఖర్చు అయ్యేది సూచనలు జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది ఈ కుంభరాశి వారు ఈ విషయాలు. ఇక ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వారంలో వీరు శనికి మంత్రస్తోత్ర పఠనం, అమ్మవారి ఆరాధన చేసిన ప్రతికూల ఫలితాలకి కొంచెం ఉపశాంతిగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతోంది ఈ కుంభరాశి వారికి. ఈ ఏలినాటి శని ప్రభావాలు ఎలాగో ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక చివరిగా మీనరాశి. ఈ మీనరాశిని అనుసరించి చంద్రుడు 7, 8, 9 రాశుల మీదుగా సంచారం చేస్తున్నాడు. ఇక ఈ మీన రాశి వారికి అనుకూలించే గ్రహాలు 6లో కేతు, చంద్ర వారం ప్రారంభం రోజున తప్పితే ఈ వారం గ్రహానుకూలత లేదు అనే చెప్పచ్చు మీనరాశిలో వారికి. కాబట్టి సాధారణంగా కంటే కూడా కొన్ని అధమంగా ఉండొచ్చు, కొన్ని విషయాలకి కొన్ని సాధారణంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ వారంలో అష్టమంలో కుజుడు, వ్యయంలో రాహు, 4లో గురు, ఈ 3 గ్రహాల స్థితి దుస్థానాలు అంత శుభకరంగా ఉండవు. వీటి మూలంగా 4, 8, 12 వీటి మూలంగా ఇవి దుస్థానాలు. వీటి మూలంగా ఇబ్బందులు, అధిక ఖర్చులు, అధిక శ్రమ ఎక్కువగా సూచిస్తాయి ఈ వారంలో. ఈ సమయంలో ఎవరి మీద ఆధారపడకండి, మీరే నమ్ముకోండి, మీ నిర్ణయాలు మీదే ఆధారపడండి, సొంత నిర్ణయాలు చేస్తారు కూడా. వీరు సొంత నిర్ణయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు ఈ మీన రాశి వారు. ఆర్థిక విషయాలకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యేది సూచిస్తుంది. ఆర్థిక విషయాలలో కొంచెం ఇబ్బందులు పడేది సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టండి. కెరీర్ పరంగా అయితే కనుక కొంత మెరుగుదల ఉండొచ్చు. అధికారులు, సీనియర్సు వారందరూ కూడా ఈ గతం కంటే కూడా ఇప్పుడు మీ పనిని గుర్తిస్తారు, తగినంత కష్టపడతారు, దానికి ప్రతిఫలంగా ఫలితాలు పొందేది ఉంటుంది అనేది చెప్పచ్చు. మెరుగవుతాయి ఫలితాలు. పెట్టుబడుల విషయాలకి ఈ వారం అనుకూలంగా లేదు, అవాయిడ్ చేయొచ్చు. నష్టాల గురించి అప్రమత్తంగా ఉండాలి. పెట్టుబడుల విషయంలో అనవసర ఖర్చులకి అయితే ముఖ్యంగా ఈ మీన రాశి వారు చాలా దూరంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతోంది. ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు వీరికి కలిసి రావటం లేదు గత కొద్ది కాలంగా. వీరికి కూడా ఏలినాటి శని 2వ భాగంలో ఉన్నందున ఈ 2వ భాగంలో ఎక్కువగా ఖర్చులకి దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది. కుటుంబ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు అనేది మాత్రం సూచించవచ్చు ఈ వారంలో గోచరిస్తుంది. ఇక జీవిత భాగస్వామితో మంచి అవగాహన కలిగి ఉంటారు. అయితే అడపాదడపా జరిగే చిన్న చిన్న గొడవలకి వాదించడం అది సమస్యగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి నివారించండి వాదనలు అనేది సూచించడం జరుగుతుంది ఈ మీన రాశి వారికి. ఇక ప్రేమికులకైతే బాగుంటుంది, కలుసుకునేది ఉంటుంది, కలిసి ప్రయాణాలు చేసేది ఉంటుంది. చిన్న చిన్న అప్సెట్స్ వాటినన్నిటినీ కూడా చిన్న సమస్యల్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే వీరికి మధ్య వచ్చే వాటికి ఎవరినన్నా సహాయం కోరండి. పెద్దల సహాయం త్వరితగతిన పరిష్కరించుకుంటే మంచి బంధం ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకి దృష్టి వేరే మళ్ళేది ఉండొచ్చు. దెబ్బలకి ఆస్కారం కూడా కనిపిస్తుంది. వీరి విషయంలో కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం పాత స్నేహితులు కొందరు మేము మోసం చేస్తారనే భయం ఏర్పడవచ్చు. మీలో కారణంగా కోపం వచ్చేది, ఎలా ఎవరి మీద చూపించాలో తెలియక కుటుంబ సభ్యులపై చూపెట్టినట్లయితే అది వాతావరణంలో కొద్దిపాటి కలవరాన్ని కలిగించే సూచనలున్నాయి. కాబట్టి ఈ విషయంలో అపోహలు, అపార్థాలుకి దూరంగా ఉండండి. అది వాతావరణంలో కొద్దిపాటి కలవరాన్ని కలిగించే సూచనలు. కాబట్టి ఈ విషయంలో మీరు పాత స్నేహితులు మేము ఏదో మోసం చేసేస్తున్నారు అనేది భయాన్ని విడిచిపెట్టండి. మీ ఇమేజ్ను దెబ్బ కొడుతుంది. భయం, అనుమానాలు పెట్టుకోవడం కంటే మీరు అనుకునేది ఏది కూడా అక్కడ ఉండదు. ఇల్యూజన్స్ అంతే. ఈ వారంలో మీరెంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఈ వారంలో
ఈ వారం కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే మీ మాట తీరును అదుపులో ఉంచండి. మంచి లాభాలు పొందేది ఉంటుంది. హెల్ప్ తీసుకోండి అవసరమైనప్పుడు. కొన్ని విషయాలకి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటూ ఈ మీన రాశి వారు వీరు గురు ఆరాధన, గురు బలంకి పెంచుకోవాల్సి ఉంటుంది. గురుగ్రహానికి పూజ చేయండి, జపం చేయించండి. కుటుంబ ఆరోగ్యం గురించి ముఖ్యంగా అనేది సూచించడం జరుగుతుంది. ఇది ఈ విధమైన కొన్ని మీనరాశి వారికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని సెట్ చేసుకోవాల్సిన పరిస్థితులు కొన్ని విషయాలకి చాలా సులభమైన రీతిలోనే ఉన్నాయి. కాబట్టి వీరు వాటిని అధిగమిస్తారు అని ఆశిద్దాం. దుర్గామాత ఆశీస్సులతో ఈ వారం పూర్తయింది అనేది చెప్పడం జరుగుతోంది. ఆ దేవి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుతూ సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.